ఆ మీటింగ్లో చిన్న సింగనపల్లె యవనస్తులు ఉన్నారు, దాదాపు 15 మంది. ఎలా కష్టపడుతున్నారంటేనండి, ఎండకు ఎద్దుల్లాగా కష్టపడి పని చేస్తున్నారండి. ఆ పైపులు కాలుతున్న అవన్నీ దించేసి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే ఆ దేవుడి కోసమే ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్నారండి. నేను ఒక మాట అడిగాను, ఏంటన్నా మీరు దేవుడికి కనబడాలనుకుంటున్నారా, మనుషులకు కనబడాలనుకుంటున్నారా? మనుషులకు కనబడాలన్న ఆలోచన మీకు లేదా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న మేము మనుషులకు కనబడాలని చెయ్యట్లేదు, దేవుడికి కనబడాలనుకుంటున్నాము. మాకు దేని మీద ఆశ లేదన్నా, ఒకటి బైబిల్ మమ్మల్ని అలా మార్చింది, పరలోకం చేరుకోవాలి, ఇదే మా ఆశని ఎద్దుల్లాగా పొలములో ఎద్దులు కష్టపడుతున్నట్టుగా మిట్ట మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు ఎండలో కష్టపడి మాడిపోయిన బతుకులు వాళ్ళు మనిషి మార్పు కోసమే చేశారండి వాళ్ళు.